హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే ఉల్లిపాయ పకోడీ అనేది చేసి చూపించబోతున్నానండి సింపుల్గా. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి రెక్కలుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వలన కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట పకోడీ అనేది. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ అనేది చిమ్ముకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ లోపే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇప్పుడైతే ఉల్లిపాయ పకోడీ అయితే అందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక సైడ్ కాలింది కదా, మరొక సైడ్ ఇలా తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసేసుకుంటామేనండి. మరొక వాయి అయితే వేసుకుంటున్నాను. అంతేనండి, వెరీ సింపుల్గా ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.